హాయ్ గజియాబాద్ ఉత్తరప్రదేశ్లో ఒక పెద్ద సిటీ. ఇది కూడా ఢిల్లీ చాలా దగ్గర ఉంటుంది. ఇది రీసెంట్గా బాగా న్యూస్లో పాపులర్ అవుతుంది. మెయిన్ ఏంటంటే ఎవరైతే యూత్ లవ్ కపుల్స్ ఉంటారో, అంటే లవ్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకుండా ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు ఈ సిటీకి వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటున్నారనమాట. సో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారంటే మ్యాక్సిమం పీపుల్స్ ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ అండ్ ఆల్సో ఫ్రమ్ సౌత్ ఇండియా లైక్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. సో ఈ ప్లేసెస్ నుంచి ఎక్కువ లవ్ కపుల్స్ అంటే వాళ్ళు ప్రేమించుకొని వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడం, గొడవలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కావచ్చు, లేదంటే ఇంటర్ రిలీజియన్ కావచ్చు. సో వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోకుండా థ్రెటనింగ్ చేసవచ్చు. వీళ్ళందరూ ఇప్పుడు గజియాబాద్ వెళ్తున్నారనమాట. సో ఈ గజియాబాదే ఎందుకు వెళ్తున్నారు? మ్యాక్సిమం అక్కడున్న సిటీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంది, ఈ సిటీకి ఎందుకు ఎక్కువ వెళ్తున్నారంటే అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఈ ట్రెండ్ వల్ల, మరి రీజన్ ఏమో తెలియదులే కానీ, ఇప్పుడు ప్రజెంట్ అతి తక్కువ కాస్ట్లో కూడా మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఫస్ట్ పాయింట్, ఆ కాస్ట్ కూడా ఎంత జరుగుతుందంటే ఆల్మోస్ట్ ఒక 1000 రూపాయల నుంచి 10,000 లోపులోనే అఫీషియల్గా మ్యారేజ్ జరిగిపోతున్నాయి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే అతి తక్కువ టైంలో మ్యారేజెస్ జరుగుతున్నాయి. అది ఎంత టైమింగ్ అంటే ఓన్లీ 1 నుంచి 3 డేస్లోనే మ్యారేజెస్ జరిగిపోతాయి. అండ్ అక్కడున్న బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మెనీ లాయర్స్ కానీ, అక్కడుండే లాయర్స్ కానీ అండ్ ఎన్జిఓస్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ కపుల్స్కి, వెదర్ దే ఆర్ లీగల్లీ వ్యాలిడ్ కపుల్స్ అంటే అబ్బాయికి 21 ఇయర్స్ ఉండి అమ్మాయికి 18 ఇయర్స్ దాటితే ఈ లాయర్స్ కానీ, ఎన్జిఓస్ కానీ వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నాయి, లైక్ ప్రొటెక్షన్ ఇస్తున్నాయి. అండ్ లీగల్ సపోర్ట్ కూడా అండి. అక్కడ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అండ్ కోర్టు కానీ వాళ్ళు వ్యాలిడ్గా ఉంటే, అంటే ఏజ్ కరెక్ట్గా దాటి ఉంటే, అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఇయర్స్ దాటి ఉంటే, సో ఈ ప్రొటెక్షన్ సపోర్ట్ కూడా ఎక్కువ ఉందన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది కపుల్స్ అక్కడ సేఫ్టీగా ఫీల్ అవుతున్నారు, ఒక ప్రొటెక్టెడ్ ఏరియాగా ఫీల్ అవుతున్నారు అనమాట. సో అక్కడ మ్యారేజెస్, సపోజ్ హిందూ కమ్యూనిటీ అనుకోండి, అకార్డింగ్ టు హిందూ కమ్యూనిటీ లేదంటే ఆర్య సమాజ్లో మ్యారేజెస్ ఈజీగా జరిగిపోతున్నాయి. లేదు సమ్ అదర్ క్యాస్ట్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లేదంటే ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అనుకోండి, సో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మ్యారేజెస్ అనేది ఈజీగా జరిగిపోతున్నాయి. సో అక్కడ ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ అనేది ఆ సిటీలో క్రియేట్ అయింది. సో ఇలా ఎవరైతే లవ్ చేసుకొని వాళ్ళ ఇళ్ళ దగ్గర ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మ్యారేజ్ చేసుకోవడానికి, వాళ్ళు సేఫ్గా ఫీల్ అవడానికి, సో ఈ సిటీ అనేది వాళ్ళందరికీ ఒక గమ్యంగా మారిపోయింది అనమాట మ్యారేజ్ చేసుకోవడానికి. సో అక్కడ ఉండే ఎన్జిఓ సపోర్టు, లోకల్ పీపుల్ ప్రొటెక్షన్ సపోర్టు, సో వీటన్నిటి వల్ల ఇది బాగా జరుగుతుందన్నమాట. సో మీకు కూడా ఇలాంటి ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా తెలిస్తే, అంటే లీగల్లీ లవ్ చేసుకోవడం తప్పు కాదు. సో వాళ్ళకి ఏదన్నా మ్యారేజ్ జరగడానికి ఇలాంటి ప్లేసెస్ మీకు తెలిసిన మన భారతదేశంలో ఇలాంటి ప్లేసెస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సో బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ కొంచెం నా వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.